నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీపెన్. సో ఫ్రెండ్స్, ఇది థర్డ్ లెసన్ పోయిటరీకి సంబంధించి. సో సింగిల్ ఆన్సర్ అయితే రాస్తున్నాను కదా మనకి యానిటేషన్స్ అండ్ క్వశ్చన్స్కి సంబంధించి. సో ఇది థర్డ్ లెసన్. మీకు సెకండ్ లెసన్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు మిస్ అయితే వీడియో క్లాస్ 12 ఇంగ్లీష్ అని ఉంటుంది. సో అందులో మీకు ఆ ప్లేలిస్ట్లో మీకు అన్ని వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసరికి ద బిల్డర్స్. ఇందులో కూడా మనకి 4 యానిటేషన్స్ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా 6, వీటన్నిటికి కూడా సేమ్ ఆన్సర్ రాయొచ్చు మీరు. ఓకే, సో ఫస్ట్లీ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీరు గమనించండి. క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేది పెట్టకండి. ఓకే, అండ్ అదేవిధంగా దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది అనేది ఈ ఫస్ట్ లైన్ అయితే రాయకండి. ఓకే, సో ఇది క్వశ్చన్ ఫార్మేట్. ఒకవేళ యానిటేషన్స్ వస్తే కనుక యానిటేషన్స్లో కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అండ్ ది బిల్డర్స్లో నుంచి మీరు గుర్తుంచుకోవాల్సిన వర్డ్స్, అంటే కొన్ని వర్డ్స్ మీరు గుర్తుంచుకున్నారనుకోండి యానిటేషన్స్లో కానీ క్వశ్చన్స్లో కానీ, సో అప్పుడు ఇది ఏ లెసన్ నుంచి వచ్చింది అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. సో అందుకే ఈ వర్డ్స్ అనేది చెప్తున్నాను. ఒకవేళ మీకు గుర్తుంటే ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇందులో ఫస్ట్ ద బిల్డర్స్ అంటే బిల్డర్స్ లెసన్ నుంచే వచ్చిందని. ఫేట్, ఫీల్డ్, బిల్డ్ అని ఉంటుంది. అండ్ అదేవిధంగా వెల్, సీన్ అని ఉంటుంది. అటెండ్, ప్లేన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పోయమ్స్ కదా, పోయమ్స్ లైన్స్ ఇస్తారు యానిటేషన్స్లో. సో ఇది ఫీల్డ్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ఎండ్ది, బిల్డ్ అనేది సెకండ్ లైన్ ఆఫ్ ఎండ్. సో ఎండ్ వర్డ్. సో ఇట్లా ఎండ్ వర్డ్స్ మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఓకే, సో అట్లా రాశాను అనమాట అది. ఓకే, దీని కాంటెక్స్ట్ అయితే చూద్దాం ఒకసారి. సో దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది పోయమ్ ది బిల్డర్స్ రిటన్ బై హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో. ఓకే, in this poem the poet compares human beings to builders. The structure they builder is their life. The walls of the structure called life are made of time. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు చదివే ఫ్లో ఎట్లా ఉండాలంటే, అంటే సెంటెన్స్ మొత్తం కంప్లీట్గా చదవాలన్నమాట. సో అంటే మీరు కంప్లీట్ చదవకుండా మధ్యలో ఆపారనుకోండి, మీకు ఫార్మేట్ అర్థం కాదు. సో కంప్లీట్గా సెంటెన్స్ చదివేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్. ఓకే, సో అది కాంటెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. The poet says that we are the builders of our own fate. We choose and plan for our future. Hence, we are the architects of our fate. Time is the most important thing to build our life carefully. We need to build ourselves with high values to reach greater heights to the boundless sky. The poet wants to say that to build something worthwhile takes time. Each and every minute we spend becomes a part of ది బిల్డింగ్. సో ఇది ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన 2 పారాగ్రాఫ్స్. ఓకే, సో నెక్స్ట్ జనరల్ రిలవెన్స్ వచ్చేసరికి ఇది జనరల్ రిలవెన్స్. ఈ జనరల్ రిలవెన్స్ కూడా మీరు యానిటేషన్స్కి రాయాలి ఖచ్చితంగా. ద పోయిట్ సేస్ దట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ స్పెండింగ్ అవర్ టైమ్ ఆన్ గుడ్ థింగ్స్ బికాస్ వాట్ వీ డూ నౌ ఎఫెక్ట్స్ అవర్ లేటర్ లివ్స్. సో వీ షుడ్ యూజ్ అవర్ టైమ్ ఫ్రూట్ఫుల్లీ టు మేక్ అవర్ లైఫ్ మోర్ మీనింగ్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇది జనరల్ రిలవెన్స్కి సంబంధించి. ఓకే, చాలా ఈజీ, ఇది మొత్తం రాయొచ్చు. సో మార్క్స్ మీకు ఖచ్చితంగా పడతాయి. సో ఇది బిల్డర్స్కి సంబంధించి. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీటికి సంబంధించి నేను ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టడీపెన్ ఫర్ యూ అని ఉంటుంది. ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి. ఒకవేళ టెలిగ్రామ్ లేకపోతే స్టడీపెన్ ఫర్ యూ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అందులో మీరు డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి, వాళ్ళకి పీడిఎఫ్ అయితే పెడతాను. ఓకే, సో ఇది ది బిల్డర్స్కి సంబంధించి నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. ఓకే, అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కామెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.